ఇది మాటల కందని విషాదం. గాజాలోని ఆహార పదార్థాల సరఫరా కేంద్రం దగ్గర భారీ స్థాయిలో తోపులాట జరిగింది. ఫుడ్ సెంటర్పై దాదాపు దాడి జరిగినంత పని అయింది. దీంతో పరిస్థితిని అదుపు చేయలేక ఫుడ్ సెంటర్ నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో చివరకు ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో 20 మందికి పైగా పాలస్తీనీయులకు ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని ఒక ఆహార పదార్థాల సరఫరా కేంద్రంపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 26 మంది పాలస్తీనీయులు చనిపోయారు. అలాగే 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కాగా ఇటీవల గాజాలో ఆకలి కేకలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఒక రొట్టె ముక్క కోసం చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాజా పౌరులకు మానవతా దృక్పథంతో సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాల సరఫరా కేంద్రాలను అమెరికా సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ ఆహార పదార్థాల సరఫరా కొనసాగుతున్న దశలో అక్కడకు భారీ సంఖ్యలో పాలస్తీనీయులు చేరుకున్నారు. దీంతో ఫుడ్ సెంటర్ దగ్గర రద్దీ ఏర్పడింది. ఆహార పదార్థాల కోసం పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ పరిస్థితిని ఫుడ్ సెంటర్ నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేశారు. దీంతో కాలే కడుపుతో రొట్టె ముక్కల కోసం వచ్చిన వారు విగతజీవులయ్యారు. గాజాలోని ఫుడ్ సెంటర్పై కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఫుడ్ సెంటర్ దగ్గర తోపులాటను అదుపు చేయడానికే తమ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. ఫైరింగ్ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. ఏమైనా కాల్పుల ఘటన దురదృష్టకరమన్నారు నెతన్యాహు. కాగా గాజా ప్రాంతం దాదాపు 11 వారాలుగా తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తిండికి గాజావాసులు నకనకలాడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గోదాములపై స్థానికులు దాడులు చేసి ఆహార పదార్థాలను తీసుకువెళ్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అలాగే గాజాలోకి ఆహార పదార్థాలను తీసుకువెళ్తున్న అనేక ట్రక్కులను మార్గమధ్యలోనే పాలస్తీనీయులు అడ్డుకుంటున్నారు. ఇలా అడ్డుకుని ట్రక్కుల్లోని ఆహార పదార్థాలను బలవంతంగా తీసుకెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు పేర్కొన్నారు. గాజాలో ఆహార సంక్షోభం నెలకొన్న సంగతి ప్రపంచ దేశాలకు తెలిసింది. దీంతో అమెరికా సహా అనేక ఇతర దేశాలు మానవతా దృక్పథంతో ఆహార పదార్థాలతో కూడిన ట్రక్కులను గాజా ప్రాంతానికి పంపుతున్నాయి. అయితే దీనికి మొదట ఇజ్రాయెల్ అంగీకరించలేదు. అయితే అమెరికా ఒత్తిడి మేరకు ట్రక్కుల రాకపోకలకు ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. ఈ మేరకు అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ పూర్తిస్థాయి పరిమితులు ఇవ్వలేదు. అనుమతులు కూడా పరిమితంగానే ఇచ్చింది. కాగా ఇటీవల 121 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు గాజాలోకి ప్రవేశించాయి. అయితే తీవ్ర ఆకలి సంక్షోభం ఎదుర్కొంటున్న గాజావాసులకు ఇవి సరిపోవట్లేదు. దీంతో ఆహార పదార్థాల గోదాములపై దాడులు చేస్తున్నారు. గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నారు. కొంతకాలంగా గాజా పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది. గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గుప్పెడి మెతుకుల కోసం గాజా ప్రజలు అల్లాడుతున్నారు. గాజా దయనీయ పరిస్థితికి ఇటీవల అమెరికా స్పందించింది. ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకోవటానికి అమెరికా ముందుకొచ్చింది. గాజాలో ఆకలి బాధ తట్టుకోలేక కొన్ని చోట్ల పశువుల దానానే ఆహారంగా ప్రజలు తీసుకుంటున్నారు. గాజాలో ఆకలి బాధలు తీరాలంటే రోజుకు దాదాపు 1000 ఫుడ్ ట్రక్కులు అవసరమవుతాయి. అయితే ఈ మేరకు ఆహార పదార్థాల లోడుతో ఉన్న ట్రక్కులు గాజాకు రావటం లేదు. ఇదిలా ఉంటే గాజాలో చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గాజా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజాలోని దయనీయ పరిస్థితులకు ప్రపంచ దేశాలు స్పందించాయి. జోర్డాన్, ఫ్రాన్స్ సహా అనేక ఇతర దేశాలు గాజా ప్రాంతంలోకి ఆహార పదార్థాలతో కూడిన ట్రక్కుల్ని పంపుతున్నాయి.